విద్యార్థికి సంబంధించి సికింద్రాబాద్లో ఉన్నటువంటి అవినాష్ కాలేజ్లో ఈరోజు ఒక దళిత విద్యార్థిని సస్పెండ్ చేసి దీనికి సంబంధించి దాంట్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యువ నేతలు ఇక్కడ ధర్నాకు దిగుతున్నారు. అసలు ఎందుకు దిగుతున్నారు, ఏం జరిగింది, అసలు ఏంది కథ, ఏంది కార్ఖాన ఒక విషయం అక్కడ అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక నిమిషం బ్రదర్ ఓకే, అసలు ఏం జరిగింది, ఎందుకు ఈరోజు ధర్నా చేయాల్సి వస్తుంది ఇక్కడ? ముఖ్యంగా ఆ విషయం తెలుసుకునే ముందు ఈ కాలేజ్ యొక్క చరిత్ర, వీళ్ళ యొక్క బిహేవియర్ తెలుసుకోవాలి మనము. ఇది పిస్సా హౌస్ అనేసి పెద్ద రెస్టారెంట్. దీని నామ్స్కు విరుద్ధంగా ఈ కాలేజీని నడుపుతున్నారు. ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ గైడ్ లైన్స్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ ఇది, యూనివర్సిటీ గైడ్ లైన్స్ కానీ విరుద్ధంగా ఈరోజు 90 వేల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు డిగ్రీ విద్యార్థులకు. నేను చెప్తా. అయితే ఒక్కరోజు లేట్ అయినా కూడా ఫీజు కట్టడానికి 3,000 నుంచి 10,000 చొప్పున ఫీజులు విత్ ఫైన్తో వసూలు చేస్తున్నటువంటి గనులు వీళ్ళు. ఇట్లాంటి సందర్భంలో ఒక ఇద్దరు విద్యార్థులు కొట్లాడితే, గొడవ పడితే కొట్టినటువంటి నిడిసబెట్టి దెబ్బలు తిన్న బాధితుడు ఎవరైతే ఉన్నాడో ఆ అబ్బాయి రాహుల్ అనే విద్యార్థి, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థి, ఆయనకు దెబ్బలు తాకినాయి, ఆయన బాధితుడు అయ్యిండు, హాస్పిటలైజ్ అయ్యిండు. ఆయన మీద కన్సర్న్ ఉండాల్సింది పోయి ఈ కాలేజ్ ఏం చేస్తుందండి, వానికి టీసీ ఇచ్చి రోడ్డు మీద పడేస్తుంది. మళ్ళీ ఈ అంశం తెలుసుకొని మేము అందరం యూనివర్సిటీ దగ్గరే పోయి ఈ వీసీ రీసార్ని కలిసి ఇట్లా ఉన్నా సార్, మన అఫిలియేటెడ్ కాలేజ్ అది పిలిచి మాట్లాడండి అంటే వీళ్ళని పిలిపిస్తే వాళ్ళు వచ్చి కండ కవరంతో మాట్లాడుకుంటా మేము చేయమనేసి వీసీని లెక్క వేయకుండా, రీసార్ని లెక్క వేయకుండా మొత్తం నిబంధనలను ధిక్కరించి ఈరోజు ఈ కాలేజీని నడుపుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇది కాలేజా బారా? ఈ బౌన్సర్లు అంది ఏందండి, ఇది ఏంది అసలు? వీళ్ళు బౌన్సర్లు, వీళ్ళంతా బౌన్సర్లు. వీళ్ళు ఒక ప్రైవేట్ ఏజెన్సీ పెట్టుకొని వీధి రౌడీలు లెక్క ఆ పిల్లగాడు ప్రిన్సిపల్ని గెలవడానికి వస్తే ఒక రూమ్లో బంధించి విద్యార్థి మీద దాడి చేస్తారు. తల్లిదండ్రులు అడగడానికి వస్తే జస్ట్ షేడప్ అని ఇన్సల్ట్ చేసి వాళ్ళ మీద దాడి చేస్తారు. ఇట్లాంటి సంస్కృతి ఈ విద్యా వ్యవస్థలో ఎక్కడ ఉంటుందండి? నేను ఒకటే అడుగుతున్నా సూటిగా, రేవంత్ రెడ్డి గారు గతంలో సంధ్యా థియేటర్లో బౌన్సర్ల తొక్కిసలాటలో ఒక లేడీ చనిపోయింది అనేసి ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడిండు. బౌన్సర్ల సంస్కృతి మంచిది అనేసి మాట్లాడిండు. దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాడు. ఈరోజు ఇవేందుకు కనిపిస్తలేవు ఆయనకు? కళ్ళు నుండి చూడలేకపోతున్నారా? నీ విద్యా వ్యవస్థ సరిగ్గా పనిచేస్తలేదా? ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందా? విద్యా వ్యవస్థ విఫలమనుకోవచ్చా? ఇది ఎక్కడున్నాడు ఇప్పుడు? విద్యార్థి ఎక్కడున్నాడు? విద్యార్థి ఈరోజు ఆయన కాలేజీకి రావాలంటే కూడా భయభ్రాంతులకు గురవుతున్నాడు. ఆయన ఈరోజు SC/ST కమిషన్ పోయిండు. ఆడ OEPSలో ఆయన మీద కేసు పెట్టిర్రు. అంటే దెబ్బలు తిన్నోదు వాడే కేసుల పాలు కావాలా? నెల రోజులు అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ విద్యార్థిని ఎందుకు రోడ్డు మీద వేస్తున్నారు అని అడగడానికి వస్తే ఈరోజు బౌన్సర్లు అడగిస్తారు మమ్మల్ని. యాజమాన్యం ఎవరన్నా మీకు స్పందించరా? యాజమాన్యం స్పందించలే. ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారు స్పందించారు. ఆయన మాట్లాడిస్తున్నాడు. ఆయన మాటకు కూడా విలువ లేకుండా మీరు వెళ్ళిపోయి నేను తర్వాత మాట్లాడతాను. యాజమాన్యం పర్టికులర్గా ఏంది అసలు? ఆ విద్యార్థికి న్యాయం జరగాలంటున్నారా? అసలు ఏంది అసలు ఉద్దేశం ఏంది? డెఫినెట్గా న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఉంటుంది. విద్యార్థులకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ BRS పనిచేస్తుందండి. ఈ విద్యార్థి రాహుల్కు అన్యాయం జరిగితే మాత్రం ఎట్టు పరిస్థితిలో సహించము. ఈయన యూనివర్సిటీ వరకు తీసుకుపోయినా ఇప్పుడు మా విద్యార్థి నాయకులు కూడా SC/ST కమిషన్లో ఈరోజు కూడా ఆడ మాట్లాడుతున్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కాలేజీలో వీళ్ళు ఎందుకు ఆయనను తీసుకోవడానికి, మేము అడగడానికి వస్తే ఎందుకు తీసుకోరని అడగడానికి వస్తే ఈరోజు బౌన్సర్లను పెట్టి అడ్డుకుంటున్నారు. యాజమాన్యం ఒక ప్రిన్సిపల్ రారు, ఒక డీన్ రారు, వైస్ ప్రిన్సిపల్ రారు, ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఇది ఒక కార్పొరేట్ శక్తి. ఈ కార్పొరేట్ శక్తికి ప్రభుత్వం కొమ్ము కాస్తా ఉన్నది. మీరేం చెప్పండి అన్నా. ఇప్పుడు ఎగ్జాములు జరిగే టైము ఇప్పుడు ఆల్రెడీ ఏమంటారు అంటే లోపల ఎగ్జాములు నడుస్తున్నాయి, మిమ్మల్ని లోపల రాని ఏమంటారు. ఒక విద్యార్థికి ఈరోజు అక్కడ ఎగ్జాములు నడుస్తున్నాయి, ఒక విద్యార్థికి టీసీ ఇచ్చి రోడ్డు మీద పెట్టిర్రు అంటే ఆ విద్యార్థికి అకాడమికే నష్టపోయినా పర్వాలేదని ఈరోజు యాజమాన్యం చూస్తున్నది. ఈరోజు చూడండి, ఇక పక్కనే ఇక గోడ, ఈ పక్కనే ఇగో ఏమంటారు వేరే ఫిష్ హౌస్ పెట్టుకుర్రు. ఈ ఎంతున్నా ఉన్నది ఇక చిన్న మధ్యలో ఇంట్లో ఏమంటారు ఈ బాడీ గాలని పెట్టుకుర్రు. నేను ఏమంటా అంటే ఇంత ఈ అవినాష్ యాజమాన్యం 18 కాలేజీ బ్రాంచ్లు ఉన్నాయి. ఇలాంటి చిన్న ఇరుకు గదులల్లా వీళ్ళకి ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? వెంటనే ఈ అవినాష్ కాలేజీని వెంటనే రద్దు చేయాలి. అవినాష్ కాలేజ్ యొక్క గుర్తింపును రద్దు చేయాలని మేము TRS విద్యార్థులు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఒక దళిత వర్గానికి చెందినటువంటి ఒక రాహుల్ అనే వ్యక్తి ఒక నిరుపేద కుటుంబం నుంచి ఏదో చదువుకోవాలని, ఉన్నత చదువులు చదువుకోవాలని వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడి సంపాదించి ఈరోజు అవినాష్ కాలేజీలో వేస్తే ఈరోజు లక్ష నుంచి 120 అంటే ₹1,00,000 ఈరోజు అకాడమీగా తీసుకొని ఈరోజు ఆ విద్యార్థిని అకాడమిక్ నష్టం చేసి రోడ్డు పాలేసిండ్రు. ఆ విద్యార్థికి వెంటనే న్యాయం జరగాలని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి TRS విద్యార్థి పక్షాన్ని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు యాజమాన్యంతో ఈరోజు మాట్లాడాలని వీడికి రావడం జరిగితే
ఈరోజు బౌన్సర్లను పెట్టి పోలీసులను పెట్టి మమ్మల్ని యాజమాన్యంతో కలవనివ్వకుండా ఈరోజు ఈ రోడ్డు పాల కూర్చోబెట్టారు. మేమంటే వెంటనే యాజమాన్యము ఆ విద్యార్థికి వెంటనే మీరు టీసీ ఇచ్చి పంపించారు కదా, వెంటనే అకాడమిక్ ఇవ్వాలా, అడ్మిషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఈరోజు ఆ రాహుల్ అనే విద్యార్థిని ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారిని కల్పించినాము. అక్కడ మాట్లాడినాము, అక్కడ న్యాయం జరగలేదు. రిజిస్టర్ గారితో అక్కడ న్యాయం జరిగినాము. ఈరోజు ఎస్సీ కమిషన్లో ఈరోజు విద్యార్థి ఉన్నాడు. ప్రజెంట్ ఎస్సీ కమిషన్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ అక్కడ ఎస్సీ కమిషన్లో నడుస్తున్నది. ఈరోజు ఆ విద్యార్థికి న్యాయం చేయాలని మేము ఈరోజు ధర్నా చేస్తున్నాము. కాబట్టి ఏమంటే ఆ విద్యార్థికి న్యాయం జరిగే వరకు, అదేవిధంగా అవినాష్ కాలేజ్ గుర్తింపు రద్దు అయ్యే వరకు మేము టీఆర్ఎస్ విధానాన్ని ధర్నా చేస్తాము. రాబోయే కాలంలో ఈ గుర్తింపు రద్దు చేయకపోతే మాత్రం రాబోయే కాలం సీఎం రేవంత్ రెడ్డి ఆయన దగ్గర పెట్టుకున్న విద్యాశాఖ మంత్రి, ఎవడన్నా విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర పెట్టుకుంటాడా? ఒక సపరేట్ వ్యక్తికి ఇటువంటి అవినీతులు జరుగుతున్నటువంటి వ్యవస్థలలో సపరేట్ ఒక వ్యక్తికి విద్యాశాఖ ఏర్పాటు చేసి ఇటువంటి సంఘటనలు గుర్తిస్తాడు. కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలి. ఈ అవినాష్ కాలం గుర్తింపు రద్దు చేయాలని మేము టీఆర్ఎస్ విద్యార్థులను డిమాండ్ చేస్తున్నాం. అన్న ఈరోజు రాష్ట్రంలో దళితులకు న్యాయం జరుగుతుంది అనుకుంటే దళితులు సంబరపడుతుంటే ఈరోజు అవినాష్ కాలేజ్ ఒక దొంగ యాజమాన్యం ఈరోజు 100 కోట్ల రూపాయలను వెనకేసుకుంటున్న అవినాష్ అనే వ్యక్తి ఈరోజు దళితులపై ప్రతాపం చూపిస్తున్నాడు. ఈరోజు ఈ అవినాష్ యాజమాన్యానికి పర్మిషన్ లేనటువంటి ఈ దొంగ అవినాష్ యాజమాన్యానికి ఎవరు చిన్న పర్మిషన్? ఒక విద్యార్థిని రెస్కేట్ చేయాలంటే, ఒక విద్యార్థికి టీసీ పంపించాలంటే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఒక పర్మిషన్ ఉండాలి. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఒక డీన్ ఒక సంతకం కానీ డీన్ ఒక లెటర్ ప్యాడ్ని ఫోర్జరీ చేసి ఈరోజు విద్యార్థికి టీసీ ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం? ఈరోజు రాష్ట్రంలో దళితులకు ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఈరోజు ఒక దళిత విద్యార్థి అయినటువంటి రాహుల్కి టీసీ ఇచ్చి వెళ్ళగొట్ట అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది ఈ అవినాష్ యాజమాన్యం. ఈరోజు పోలీస్ వ్యవస్థ కానీ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈరోజు 100 కోట్ల డబ్బు ఉన్నటువంటి అవినాష్ కాలేజీకు కాపలాగా వస్తుందా? ఈరోజు సిఐసార్ లోపలి పోయి మాట్లాడదామన్నా సరే కానీ బౌన్సర్లు సిఐసార్ను కూడా ఇక్కడ పోలీస్ వ్యవస్థను కూడా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ మేము స్టాఫ్ అంటున్నారు. స్టాఫ్ అంటే ఇట్లుంటారా అండి? స్టాఫ్ అంటే ఎవరు? ఈరోజు మేము బౌన్సర్లం కాదు, మేము అడ్మిన్లం అంటున్నారు. అడ్మిన్లు అంటే ఎవరు? ఇది ప్రైవేట్, ఇది ఒక అమెజాన్ కంపెనీయా లేకపోతే అవినాష్ అనేది ఒక కంపెనీయా? అంటే ఈరోజు విద్యార్థులకు ఇక్కడ న్యాయం జరగడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కానీ ఈరోజు అవినాష్ కాలేజీలో ఒక దళిత విద్యార్థిపై దాడి జరిగి 10 రోజులు కాగస్తున్నా సరే కానీ ఇంతవరకు రాహుల్ అనే విద్యార్థికి న్యాయం జరగలే. అంటే మీరు స్టాఫ్ అండి? స్టాఫ్ సార్, ఇంటి ఇక బాడీ పెంచి ఫిట్నెస్ ఉంటే బౌన్సర్లా సార్. మేము అడ్మిన్ స్టాఫ్ సార్. అవును సార్. అడ్డుకుంటున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు దాడికి పాల్పడతాం అది ఇదని అంటే మేము ఆపుతున్నాం సార్. ఎందుకు మా సార్ మేనేజ్మెంట్ మాట్లాడతారు, కొంచెం ఆగండి అంటే వింటలేరు. వాళ్ళు దాడి చేయడం వేరు, నిరసన చేయడం వేరు, ధర్నా చేయడం వేరు. అంటే మీకు దాడి చేసినట్టు అనిపిస్తుందా? లేదు సార్. వాళ్ళు ఏమన్నా దాడి చేద్దాం అనిపిస్తుందా? లేదు సార్, వస్తా అంటున్నారు, మేనేజ్మెంట్ వస్తా అంటున్నారు, మాట్లాడుతా అన్నారు అంతే. ఏమైందన్న అసలు ఏంది సినిమా అయినా అసలు ఏం జరిగింది లోపల? ఓయూ గ్రౌండ్లో 2 పిల్లలకి చిన్న ఘర్షణ అయింది సార్. సో వాళ్ళ దాంట్లో రాహుల్ అనే అబ్బాయి ఓయూ గ్రౌండ్ నుంచి మనుషులను పిలిచిండు, ఒక 20 మందిని పిలిచి మా మీదకి ఎగబడ్డారు. మా బ్యానర్లో చింపేశారు, టెంట్లు తగలబెడతా అన్నారు. లేడీ ప్రిన్సిపల్ని బూతులు తిట్టారు, ఇవన్నీ చేసారు. సో మీ కాలేజ్ స్టూడెంటేనా? స్టూడెంట్, మా స్టూడెంట్ చేసింది వేరే వాళ్ళు. రాహుల్ మీ స్టూడెంట్ మీరే సస్పెండ్ చేసిరని చెప్పేసి అంటున్నారు వీళ్ళంతా. రాహుల్ మా స్టూడెంటే సార్. ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందని అడిగితే ఏం చెప్తారు? అది మేనేజ్మెంట్ మాట్లాడుతుంది సార్. లోపల ఓడియకపోవడం ఆపుతారు? ఆపట్లేదు సార్, జస్ట్ మాట్లాడదామంటే అందరు ఎగబడుతున్నారు. అడ్మిన్ స్టాఫ్ పాఠాలతో చెప్పడంతో పాటుగా బౌన్సర్ పని కూడా చేస్తారా? మేము ఫ్యాకల్టీ కాదు సార్, మేము హౌస్ కీపింగ్, సెక్యూరిటీ, మేనేజ్మెంట్, పిల్లలదేమో అడ్మిన్ డిపార్ట్మెంట్ సార్. అంతా ప్రతి ఒక్కటి మొత్తం చూసుకుంటాం. మెయింటెనెన్స్, బిల్డింగ్ మెయింటెనెన్స్ ఇవన్నీ చూసుకుంటాం. వాళ్ళు ఏం ఆరోపణలు చేస్తున్నారు? బౌన్సర్లు వస్తున్నారు, పోలీసు వాళ్ళని కూడా మీరు పోనీ కూడా అడ్డుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? సార్ మాట్లాడుతున్నారు. పర్టికులర్గా ఇప్పుడు ఏంటంటే విద్యార్థి ఇప్పుడు ఆయన అకాడమిక్ ఇయర్ లాస్ అవుతుంది, ఆయన ఎందుకు మనకి న్యాయం చేస్తారా లేదని అడుగుతున్నారు. మరి యాజమాన్యం ఏమంటుంది? మాట్లాడతాం సార్. ఇప్పుడు బౌన్సర్స్ అంటున్నారు కదా, ఇప్పుడు స్టూడెంట్స్ ఎన్ని ఇష్యూస్ అవుతున్నాయో బయట తెలుసు. దాంతోనే మేము కంట్రోల్ చేయడానికి ఉంటాం. కానీ బాడీలు పెంచిన బౌన్సర్స్ అయిపోతారా సార్? స్టాఫ్ సార్.
అడ్మినిస్ట్రేషన్ కార్డ్స్ అని డిసిప్లినరీ అని ఉంటుంది. చూడండి సార్ ఒకసారి. ఓకే రైట్ మొదటికైతే వాళ్ళైతేనేమో బౌన్సర్లు ఏం కాదు, మీ అడ్మినిస్ట్రేషన్ అవినాష్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫే అంటున్నాం. దట్స్ వేరే బయట జరిగిన గొడవకు సంబంధించిన దాంట్లో ఈరోజు ఒక విద్యార్థికి చేసిన మాట వాస్తవమే, మనకి న్యాయం చేద్దామని చెప్పేసి నిలబడ్డాం, కానీ మేము బౌన్సర్లు కాదని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ ధర్నాకు సంబంధించిన దాంట్లో కూడా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఓయూ నేతలు ఇక్కడికి వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. వాళ్ళు అడుగుతున్నటువంటి మాట ఏంటంటే ఖచ్చితంగా ఆ యొక్క దళిత విద్యార్థికి న్యాయం జరగాలి, న్యాయం జరిగిన తర్వాత ఏదైతే ఆ విద్యార్థిని మళ్ళీ తీసుకొని అకాడమిక్ ఇయర్ లాస్ కాకుండా ఆయనని మళ్ళీ కాలేజీలో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి చెప్తారు. దాంతోపాటు ఏదైతే ఈ కమర్షియల్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క అవినాష్ కాలేజీని ఒకసారి చూసుకుంటే మాత్రం ఇది కింద పిస్తా హౌస్ నడిపిస్తూ ఉన్నారు, లేకపోతే తర్వాత పైన చూడొచ్చు మనం అవినాష్ కాలేజ్ ఆఫ్ సంబంధించిన దాని మీద లక్షల ఫీజులు తీసుకున్న తర్వాత వాళ్ళు కనీసం ఒక ఎలాంటి కమర్షియల్ లేకుండా కూడా చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన దాంట్లో మొత్తం అంటే విద్యార్థులను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో తీసుకొస్తూ ఉన్నారు, ఒక ఇరుకు గదులలో నిర్మిస్తూ ఉన్నారు. తర్వాత విద్యార్థులకు ఎలాంటి ఒక స్వేచ్ఛ లేకుండా ఒక గేట్లు వేసేసి వాళ్ళని విద్యాబోధన చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఈ యొక్క బీఆర్ఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి విద్యార్థి నాయకులు కూడా స్పష్టం చేస్తున్నటువంటి మాట. దానికి ఈ ఎవరైతే విద్యార్థి ఆ దళిత విద్యార్థికి సంబంధించిన సస్పెండ్ చేసిన విద్యార్థిని ఏమంటే మళ్ళీ కళాశాలకు తీసుకోవాలి, కళాశాల తీసుకున్న తర్వాత అకాడమిక్ ఇయర్ వేస్ట్ కాకుండా ఆయనకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి మాట. థ్యాంక్ యూ వెరీ మచ్.